హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతులు ఎంత దిగినాయి, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అందుకంటే ముందు ఇవ్వండి, ఎదురుగా ఆంజనేయ స్వామి కనబడుతున్నాడు. స్వామికి నమస్కరించేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మదనపల్లి మార్కెట్కు లోపలికి వెళ్ళిపోయి ఏ మండీలో ఎంతెంత దిగింది, ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించేస్తానండి. ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే సోద ఎక్కువ అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి అందరూ. ఇదిగోండి, గేటు బయట నుంచి లోపలికి అయితే వచ్చేస్తున్నాము. ఇదిగోండి, మార్కెట్లోకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా రండి, ఏ మండీలో ఎంతెంత దిగిందో మొత్తం అంతా చూపించేసి ఓవరాల్ దిగుమతి అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలు కూడా మాట్లాడేసుకుందాము. ఓకే, ఇంకా చూడండి, చాలామంది పని వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు అప్పుడే పని చేయడానికి, కాయలు గ్రేడింగ్ చేయడానికి లేడీస్ ఎక్కువగా. ఇంకా చూడండి, ఎంఎస్ఆర్ మండి స్టార్టింగ్లో ఒక 50+ మరో వెహికల్ కూడా ఉంది. దగ్గర ఒక 100+ బాక్సులు ఉండే అవకాశం ఉంది ఎంఎస్ఆర్ మండిలో. ఓకే, ఎస్ఎల్ఎన్ అటుపక్క పెట్టారు, సెట్ కింద ఏం లేదు. రండి చూపించేస్తాను. ఏబిఆర్ మండి ఖాళీగా ఉందా, కాయ ఏమన్నా దిగిందా? ఏబిఆర్ మండీలో కాయ లేదండి, ఈరోజు ఖాళీగానే ఉంది. ఎస్ఎల్ఎన్ ఇటుపక్క ఎస్ఎల్ఎన్లో కాయ అయితే దిగిందండి. ఒక 300 నుంచి 400 వరకు ఎస్ఎల్ఎన్లో కాయ అయితే దిగింది ప్రస్తుతానికి. ఓకే, దగ్గర 400 పైనే ఉందని చెప్పొచ్చండి ప్రస్తుతానికి. ఇంకా ఎస్పీజే కాయ ఏం లేదండి, ఎస్పీజే మండీలో ఖాళీగానే ఉంది. ఇంకా ఎంఎండి మండీకి చూసుకుంటే ఒక 300 దగ్గర అయితే కనబడుతున్నాయండి ఎంఎండి మండీలో ప్రస్తుతానికి. రన్నింగ్గా చూపించేస్తాను. దిగుమతులు అయితే చాలా తక్కువగానే కనబడుతున్నాయండి, భారీగా అయితే ఏం లేవు. పద్మావతి మండి ఖాళీగానే ఉంది. ఎస్ఎల్విలో ఒక 10 బాక్సెస్ వరకు కనబడుతున్నాయి ఎస్ఎల్విలో, వెంకటేశ్వర. ఇంకా ఇటుపక్క మౌలాలి కూడా ఏం లేవు. జనతా మండి ఒక 30+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి జనతా మండీలో, దగ్గర 50 వరకు. వీరభద్ర మండీలో కూడా ఒక 30 వరకు ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి. ఓకే, ఇటుపక్క మండి ఇది ఎప్పుడో పురాతన లాగా మండి ఉంది ఇది. కేపీలో కూడా కాయ ఏం లేదు బా. మాలిక్ మండీలో ఒక 100 దగ్గర అయితే ఉన్నాయండి మాలిక్ మండీలో. ఓకే, ఇంకా జై భారత్ కాయ లేదు. ఎస్టీఎం మండీలో కూడా కాయ అయితే లేదండి, ఖాళీగానే ఉన్నాయి. మదీనా మండీలో ఒక 100 వరకు ఉన్నాయండి ప్రస్తుతానికి. సిద్ధి వినాయకలో కాయ లేదు. ఇటుపక్క చూసుకుంటే పీవీఆర్, భాగ్యలక్ష్మి ఈ 2 మండీల్లో ఎంత ఉండొచ్చు అంటే ఒక 400+ పీవీఆర్, భాగ్యలక్ష్మి మండీల్లో ఉండే అవకాశం కనబడుతుందండి. ఇది ఇంకా వేలం సమయానికి ఇంకా కొంచెం పెరగచ్చండి. ఓకే అంటే చూపించేస్తాను. వెహికల్స్ అయితే ఏమి లేవండి, ఎగుమతులకు సంబంధించి వెహికల్స్ అయితే ఇటుపక్క ఎస్ఎంబి ఏం లేవు. కేవీఆర్ కూడా ఏం లేదండి. మామూలుగా వెహికల్స్ ఇక్కడ చాలా ఉంటుండేవి ఎగుమతికి, రోజు ఏం వెహికల్స్ కూడా కనపడడంలా పెద్దగా. జీపీఆర్ మండి కూడా కాయ ఏం లేదండి. ఇదేం వెహికల్, ఖాళీ వెహికల్ ఇది. జీపీఆర్లో కూడా కాయ ఏం లేదు. ఎస్జిఎస్ మండీలో అటుపక్క ఉంది, అటుపక్క పోయినప్పుడు చూపిస్తాం. ఇటుపక్క నుంచి ఏం కనపడలా. చలి మంటలు. పీవీఎస్ మండీలో అయితే కాయ దిగిందబ్బా, చాలా మండీలు ఖాళీగా ఉన్నాయి. పీవీఎస్ మండీలో అయితే దిగింది ప్రస్తుతానికి ఒక 400+ దగ్గర 500 వద్దండి. చలి మంటలు వేసుకొని కూర్చోన్నారు రైతులు వచ్చేసి పొద్దున్నే.
తప్పదా? రేట్లు లేక అంతా ఇబ్బంది పడుతున్నారు బా, చాలా తక్కువ ఉన్నాయనేసి. అందరూ వచ్చినారులే. ఎంఆర్ఎం మండి కనుక చూసుకుంటే ఎంఆర్ఎంలో కనుక చూసుకుంటే దగ్గర ఒక పెద్ద ఈచర్ అయితే దిగిందండి. దగ్గర 500 దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది ఎంఆర్ఎం మండీలో ఇవాళ. రండి ఇంకా టీవీఎస్ మండీ దగ్గరికి వెళ్ళిపోదాం. రైతులు పొద్దున్నే వచ్చేసి చలికి చలిమంటలు కాపుకుంటా రేట్లు తక్కువ ఉన్నాయి చెప్పన్నా అంటున్నారు. మనం చెప్పినా కూడా రేట్లు ఏం పెరగవు కదండి, ఇదంతా కూడా డిమాండ్ని బట్టి ఉంటుంది. టైం అయితే 6:30 దగ్గర కావస్తుందండి. చలికి ఈ బండిలో వణుకుతా వచ్చి మీకోసం అయితే వీడియోలు అయితే తీసి పెడతా ఉన్నాను. రోజు ఈ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మీరు ఏదైనా పంపించాలి అనుకుంటే. టీవీఎస్ మండి దగ్గరికి వచ్చాము. నిన్న ఈవినింగ్ టైంలో ఎంతైతే ఉందో ఇంచుమించు అదే స్టాక్ అయితే కనబడుతోందండి. పెద్దగా మార్పులు ఏం లేవు. షెడ్ కింద అయితే కాయం లేదు, ఉన్న కాయ అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు. దగ్గర ఒక పెద్ద లాటే ఒక 400 పైన ఉంది. ఇంకా ఇవన్నీ కలుపుకుంటే ఒక 400, మొత్తం అంతా 800+ అయితే ప్రస్తుతానికి టీవీఎస్ మండీలో ఉందండి. వెహికల్స్ కూడా ఏం లేవండి ప్రస్తుతానికి. ఇది టీవీఎస్ మండి దిగుమతి 800+. ఇంకా వేలం సమయానికి పెరిగితే పెరగచ్చు, ఇంకా ఒక 500 కాడికి. ఇంకా ఎస్జిఎస్ మండీలో కూడా ఒక 100 దగ్గర అయితే ఉన్నాయండి, 100 బాక్సెస్ వరకు. ఇంకా రండి చూపిస్తాను. సిఎంహెచ్ మండీలో ఒక 200 ఉన్నాయని చెప్పొచ్చా? ఎస్, 200 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి సిఎంహెచ్ మండీకి. ఇంకా అట్లాగే ఎంఆర్ మండీ కనుక చూసుకుంటే, ఎంఆర్ మండీ ఎంఆర్ మండీ కాయలేదు. అయ్యా ఏమైంది బా ఎంఆర్ మండీకి? ఎంఆర్ మండీ ఖాళీగా దర్శనమిస్తుంది. వివిఆర్ మర్చిపోతున్నా. వివిఆర్లో ఒక 200 దగ్గర అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. రండి ఇంకా చూద్దాం. ఎస్ఎంబి ఇటు పక్క చూసుకుంటే ఒక 150+ అయితే ఉన్నాయండి ఎస్ఎంబిలో. ఇంకా ఇటు పక్క చూస్తే టిఎల్డి నిన్న టాప్ రేట్ పడిన మండి టిఎల్డి మండి. ఈ మండికి ఇవాళ అయితే ఒక 300, 200+, 300 దగ్గర అయితే ఉన్నాయండి. కేజీఎన్ మండి కనుక చూసుకుంటే, కేజీఎన్ మండి ఒక దగ్గర 500 దగ్గర అయితే కనబడుతున్నాయండి కేజీఎన్ మండిలో ప్రస్తుతానికి. ఇదిగోండి ఇంకో ఆటో కూడా వస్తుంది, ఇది ఆ మండికి వెళ్తుందో మరి. సిఎల్టీలో కాయలేదు, శ్రీనివాసాలు అయితే ఆటోలో దిగుతోంది. ఓకే, ఆటో కూడా టిఎల్డి మండికి వెళ్తుంది. శ్రీనివాస మండిలో చూపించాను కదా, చిన్న ట్రాలీ ఆటో అయితే వచ్చింది. ఒక 50+ వరకు ఉండే అవకాశం ఉంది శ్రీనివాసలో. సిఏకే మండి ఖాళీగానే ఉందండి, ఖాయం లేదు. ఓకే అండి, ఇప్పటి వరకు చూశారు కదా ఏ మండీలో ఎంతెంత దిగిందో చెప్పాను. చాలా మండీల్లో కాయ అయితే లేదు, వచ్చిన మండీల్లో కూడా చాలా తక్కువగానే దిగింది. మెయిన్గా చూసుకుంటే ఇవాళ టీవీఎస్ మండీలో 800+, అలాగే ఇంకా తర్వాత ఎక్కువ వచ్చిండే మండి అంటే కేజీఎన్ మండి కనబడుతుందండి. ఆ తర్వాత పీవీఎస్ మండి, అలాగే ఎస్ఎల్ఎన్ మండి, ఆ తర్వాత
అంతేనండి. ఎక్కువగా వచ్చిండే మండీలు ఇవే ప్రస్తుతానికి. ఈ 3 మండీల్లో ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఎంఆర్ఎం మండీలో కూడా పెద్ద ఈచర్ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఒక 500 దగ్గర అయితే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ దిగుమతి కనుక చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ అండి. ఇంకా ధరలు ఈరోజు ఎలా ఉండొచ్చు అనే విషయం మనం ఒకసారి చూసుకుంటే, నిన్న టాప్ రేట్ 480 రూపాయలు అయితే పడింది. సో ఈరోజు అయితే అది అధిగమించాలి. ఏం స్వామి, ఏమంటారు మీరు? 500 దాటి వెళ్ళాలని కోరుకుందాం. స్వామివారి కూడా ఆశీర్వాదం తీసుకుందాం. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో ఎట్లా. 9 గంటల వీడియోలో వేలం పాటలలో చూపిస్తాను ఏమేమి రేట్లు పోతాయి అనేసి. సో ఆ వీడియోలు చూడాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. మన ఛానల్కి వ్యూస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ. ఇలాంటి వ్యూస్తో మనం వీడియోస్ రోజు చేయాలంటే కొంచెం కష్టమే. సో వ్యూస్ అనేవి రావాలి మన ఛానల్కి. చూద్దాం ఈ వీడియోకి ఎంతమంది వ్యూస్ వస్తాయో చూడాలి మరి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ. ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ మనం వేలంపాట వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.